మన గ్రంథాల ప్రకారం ఎన్ని యుగాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 101. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 4. వేదాలను అనుసరించి యుగాల 4 పేర్లు ఏమిటి? కృత త్రేతాయుగం, ఆప్షన్ బి ద్వాపర కలియుగం, ఆప్షన్ సి ఏ మరియు బి 2, ఆప్షన్ డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి. కృతయుగం ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్ ఏ 43,20,000 సంవత్సరాలు, ఆప్షన్ బి 4,32,000 సంవత్సరాలు, ఆప్షన్ సి 53,20,000 సంవత్సరాలు, ఆప్షన్ డి 5,32,000 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 43,20,000 సంవత్సరాలు. కృతయుగంలో వచ్చిన దేవుడు ఎవరు? ఆప్షన్ ఏ మత్స్యావతారం మరియు కూర్మావతారం, ఆప్షన్ బి నరసింహావతారం మరియు వరాహావతారం, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. కృతయుగంకి మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సత్యయుగం, ఆప్షన్ బి స్వర్ణయుగం, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. ఏ యుగంలో ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తుంది? ఆప్షన్ ఏ కలియుగం, ఆప్షన్ బి త్రేతాయుగం, ఆప్షన్ సి కృతయుగం, ఆప్షన్ డి ద్వాపర యుగం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కృతయుగం. త్రేతాయుగము ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్ ఏ 12,96,000 సంవత్సరాలు, ఆప్షన్ బి 1,29,600 సంవత్సరాలు, ఆప్షన్ సి 11,96,000 సంవత్సరాలు, ఆప్షన్ డి 1,19,600 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 12,96,000 సంవత్సరాలు. త్రేతాయుగంలో వచ్చిన దేవుడు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీరామచంద్రుడు మరియు పరశురామ అవతారం, ఆప్షన్ బి వామన అవతారం, ఆప్షన్ సి ఏ మరియు బి 2, ఆప్షన్ డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి 2. ఏ యుగంలో ధర్మం 3 కాళ్ళ మీద నడుస్తుంది? ఆప్షన్ ఏ ద్వాపరయుగము, ఆప్షన్ బి త్రేతాయుగం, ఆప్షన్ సి కృతయుగం, ఆప్షన్ డి కలియుగం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి త్రేతాయుగం. యుగంకి మారు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సత్యయుగం, ఆప్షన్ బి స్వర్ణయుగం, సి త్రళయాలయుగం, ఆప్షన్ డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి త్రయాల యుగం. ద్వాపర యుగము ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్ ఏ 96,400 సంవత్సరాలు, ఆప్షన్ బి 9,64,000 సంవత్సరాలు, ఆప్షన్ సి 86,400 సంవత్సరాలు, ఆప్షన్ డి 8,64,000 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 8,64,000 సంవత్సరాలు. ద్వాపర యుగము వచ్చిన దేవుడు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీరామచంద్రుడు, ఆప్షన్ బి పరశురామ అవతారం, ఆప్షన్ సి శ్రీకృష్ణుడు, ఆప్షన్ డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శ్రీకృష్ణుడు. ఏ యుగంలో ధర్మం 2 కాళ్ళ మీద నడుస్తుంది? ఆప్షన్ ఏ కలియుగం, ఆప్షన్ బి కృతయుగం, ఆప్షన్ సి త్రేతాయుగం, ఆప్షన్ డి ద్వాపర యుగం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ద్వాపర యుగము. సంస్కృతంలో ద్వాపరం అనే పదంకి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 1. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2. కలియుగం ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్ ఏ 4,32,000 సంవత్సరాలు, ఆప్షన్ బి 43,200 సంవత్సరాలు, ఆప్షన్ సి 3,32,000 సంవత్సరాలు, ఆప్షన్ డి 33,200 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 4,32,000 సంవత్సరాలు. కలియుగంలో వచ్చే దేవుడు ఎవరు? ఆప్షన్ ఏ కల్కి, ఆప్షన్ బి వామన అవతారం, ఆప్షన్ సి పరశురామ అవతారం, ఆప్షన్ డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కల్కి. ఏ యుగంలో ధర్మం 1 కాలు మీద నడుస్తుంది? ఆప్షన్ ఏ కృతయుగము, ఆప్షన్ బి త్రేతాయుగం, ఆప్షన్ సి కలియుగం, ఆప్షన్ డి ద్వాపర యుగము. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కలియుగం.